స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 42% పెంచారా? ప్రస్తుతం 23% రిజర్వేషన్లు 42% పెంచుతామన్న వాగ్దానం నెరవేరిందా అంటే 42% ఇస్తామన్న నెరవేరిందా? నెరవేరలేదు. 0. బీసీ సంక్షేమానికి ఏటా 20,000 కోట్లు కేటాయించారా? బీసీ సంక్షేమానికి ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కేటాయించిరా? ఇంతవరకు అసలు ఆ 1,00,000 కోట్లు కాదా, 1,00,000 కోట్లు నిండుతుందని నిండదని తెలియదు. ఏటా 20,000 కోట్లు కూడా నిండుతలేదు. ఇక 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్న హామీ చట్ట పద్ధతితో కూడిన బీసీ సప్లాన్ అమలు కాలేదు. చట్ట పద్ధతితో కూడిన బీసీ సప్లాన్ అమలు కాలేదు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నారు బీసీలకు, అది లేదు. ఇక గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెల పంపిణీ జరిగిందా? 1వ దశ జరిగింది, అందులో కూడా స్కాములు జరిగినాయి. దాదాపుగా అందులో 1,000 కోట్ల స్కామ్ ఏమో జరిగిందని చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రెండవ పంపిణీ గొర్రెల స్కీమ్ జరిగిందా అంటే అది లేదు, అది గాలి కిడ్స్ పెట్టారు. 100 రోజుల్లో గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. 100 రోజులలో గొర్రెల పంపిణీ అమలు చేస్తామని చెప్పారు, అది నిలబెట్టుకోలేదు. అంటే 3 నెలలు